అనంతపురం జెడ్పీ ఉప సీఈఓ లలితాబాయి వ్యవహారం మీద జిల్లాలోని జెడ్పీటీసీలందరూ మూకుమ్మడిగా నిరసనకు దిగారు. ఇవాళ అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. సీఈఓ నదియాదేవి అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశం ప్రారంభం కాగానే జెడ్పీటీసీలు ఉప సీఈఓ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె నుండి సరైన సమాధానం రాకపోవడంతో జెడ్పీటీసీ సభ్యులంతా వేదికను చుట్టుముట్టారు. జెడ్పీటీసీలకు మద్దతుగా చైర్పర్సన్ గిరిజమ్మ కూడా వారితో పాటు వాయిస్ వినిపించారు. గత కొన్ని రోజులుగా ఉప సీఈఓ లలితాబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ పాలకవర్గంతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అంతేకాకుండా బిల్లుల విషయంలో కూడా సహకరించడం లేదని విమర్శలు చేశారు. కొందరు జెడ్పీటీసీల కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చైర్పర్సన్ గిరిజమ్మతో పాటు జెడ్పీటీసీలంతా వాకౌట్ చేశారు. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం ఇటీవల పాలకవర్గం ఆమోదం లేకుండా సుమారు 2.5 కోట్ల రూపాయల నిధులు శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించిన కాంట్రాక్టర్ల అకౌంట్ కు జమ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత కొన్ని రోజులుగా ఉప సీఈఓ జెడ్పీ చైర్పర్సన్ మధ్య వివాదం నెలకొంది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పట్ల ఇంత నిర్లక్ష్యం సరికాదని గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సభ్యులంతా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మీరందరూ కూడా అధికారులు ప్రజలకు బాధ్యతగా ఉండాలి. ఏవైతే జనరల్ బాడీలో చేసిన తీర్మానానికి మా జెడ్పీటీసీ జరిగినటువంటి అవమానాన్ని ఏదైతే జరిగింది ఇది 2 డేస్ లో ఇవన్నీ పరిష్కరిస్తేనే మేము నెక్స్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ కి అందరూ మా జెడ్పీటీసీ సభ్యులకు అవమానం చేసినటువంటి డిప్యూటీసీ వారిని ఇమీడియట్ గా సరెండర్ చేయాలని 2 డేస్ లో సరెండర్ చేసిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ మా నెక్స్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరుగుతాము. ఇంకొకటి జనరల్ బాడీలో తీర్మానాలు చేస్తున్నాము. ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్టాండింగ్ కమిటీ జరుపుతాము. అలాగే ఎస్సీ గారిని ఈడీ గారిని ఆర్ఎస్ఎస్సీ ఆ సమస్య తీరగాలేదు. వాళ్ళు సరిగా పని చేయలేదు. ఒత్తిడి పెట్టేసి జనరల్ బాడీలో తీర్మానం చేస్తున్నాము. అవి కూడా అలాగే జనరల్ బాడీలో తీసుకున్నటువంటి తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తీర్మానాన్ని పోగొట్టినారండి. జనరల్ బాడీలో చేసినటువంటి తీర్మానాన్ని పోగొట్టి జనరల్ బాడీ ఏం ట్రైనింగ్ ఇచ్చినట్టు జనరల్ బాడీలో చేసిన తీర్మానాన్ని పోగొట్టినారు. జనరల్ బాడీకి ఏం ట్రైనింగ్ ఇచ్చినట్టు జిల్లా పరిషత్ మెంబర్ నేను విషయం చెప్పు మా చైర్మన్ గారికి సంపూర్ణకి
నేను భారతదేశానికి అనుభవపూర్వక సమాజంలో ఏమంటే చెప్పి చేయడానికి కూడా ఇస్తే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. నేను అంటే మాట్లాడుతున్నాను ఆ ఇష్టం ఇస్తున్నారు. కానీ నాకు అర్థం అవసరం. నేను ఇక్కడ 3-4 గంటలు నేను రోజు వచ్చేది నేనేమంటే ఆఫీసర్లు ఉన్నారు కూడా ఆఫీసర్లు వార్డు మెంబర్ లేదు ఈ జడ్పీటీసీ ఇంకా లేదు. ఎవరు నేను స్టిక్కర్ పాస్ చేయాలంట ఒక బాంబు కొట్టుకొని నా బెల్ట్ పనిచేస్తే లేకుంటే ఇక్కడ ఆఫీసర్ జడ్పీటీసీ రాసుకోవాలి అంతే. జెడ్పీటీసీ తేజేశ్వరి మాట్లాడుతున్నాము. మేము దాదాపు 1.5 మంత్ నుంచి జెడ్పీకి తిరుగుతున్నాము. సీఈఓ గారు సైన్ చేయడం లేదండి. అలాగే గ్రామాల్లో మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. అలాగే ఒక రోజు సీఈఓకి నీళ్ళు లేకపోతే ఉంటారా? ఉండలేదు కదండి. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో మేము పోతే మేమేం తలబెట్టుకొని మాట్లాడాలండి. అక్కడ కనీసం మంచి నీళ్ళకి కూడా సైన్ చేయకుండా ఉంటున్నారు ఇక్కడ మేడం. ఇక్కడ జెడ్పీ చైర్మన్ కి సీఈఓ గారికి సమయం లేకుండానే ఈ కింద ఉండే అధికారులు కూడా చాలా సతమతం అవుతున్నారు. దీనికి పరిష్కరించాలా. అది కాకుండా బయటకు వచ్చేసి